ప్రయాణం పాడుగాని మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకుని వలసిన వాడు త్రాశ్రమందుడా, చెల్లింపవలసిన వాడవు నీవు ఇచ్చట భార్యాపుత్రులతో సుఖముగానుండ. మీ ఇరువురు మధ్య ఆసుకండులాగున్న నా కాళ్ళు పడిపోవరట్లు తిరగటక నా కర్మం ఏమి కారణదయ్యా. అయ్యో రామ 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 రామ. అయ్యా ఏమి జరిగినది అయ్యా, ఏమి జరిగినది? ఇంకా ఏమి, ఏ బిబ్బిలియో నన్ను కుట్టుకుని మింగి వేళ్ళని ఈ ఘోరారణ్యంలో నన్ను వెనకన పడవేసి నీవును నీ ఆలబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా, చాలు. నేను ఎక్కడ వచ్చినా నీకేమయ్యా. నేనట్టి ద్రోహిని కానయ్యా. అయ్యా నక్షత్రేశ్వర, ఏమయ్యా? అల్లదే కురగురచోకు నిన్ను మెల్లగా తీసుకొని పోయేద రమ్ము. అయ్యా. కొంత ఆయాసం తీరును. ఆకలితో చచ్చువాడను ఎక్కడనైనా చచ్చుదనయ్యా. ముందు నాకింత నీరు దారకరం పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యో, ఇందెక్కడ నీరు లేదయ్యా. నీరు లేదా? మరి నన్ను ఎలాంటి అరణ్యపుకి ఎలా తెచ్చుతావయ్యా? స్నేహం కుదరకు మున్నొక్కని గుణాగుణముల వలనే తొలుత నాకు ఇది నిర్జల ప్రదేశం అనేది తెలిసినది కాదయ్యా. అవునవును అవునవును, ఏ పెద్ద పొలనోట నేను పడి ఈ బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగువాడు లేడు కదా అని ఎంచి నన్ను ఇచ్చడికి ఈడ్చి తెచ్చిన మాయోపాయము నీకు బాగుగా తెలియను కానీ మరి ఏదో తెలియదయ్యా. నిష్ఠూరమ మాటలాడుకోమయ్యా, నిష్ఠూరమ మాటలాడుకోడు. నిజమాడినా నిష్ఠూరమే మరి. అయ్యా మెల్లగా రమ్ము, ఇందెంతైనా నీరు దొరికినేమో పోయిపోతును. నా చేయి పట్టుకున్నామయ్యా, వాడిపోయిన పేడకు తోట కూడా వాళ్ళే ఉన్నాను. మెల్లగా అయ్యా. అయ్యో కుమారా, ఆకలవుతున్నదా నాయన? మనకు నేడు పెట్టని దినము వచ్చినది కుమారా, మనకు నేడు పెట్టని దినము వచ్చినది నాథ. అయ్యయ్యో, సార్వభౌముని కుమారులకు నేడు అన్నోదకములు కరువయ్యే కదా. అయ్యో, నేను ఏమని చింతింపను, ఎంతని విలపించను. శ్రేయో బంధుర సార్వభౌమ పద విశ్లేషంబు ప్రార్థించేవో ఈ అద్వర్ణ పరణ్య మధ్యమునా, ఈ అద్వర్ణ పరణ్య మధ్యమునా స్వామి అన్నమో రామచంద్రాయంచు విలపించుచు ప్రియసుతుండలాడగా జోచయ సాయంబేమియు సాయంబేమియు చేయలేని గతియే, సాయంబేమియు చేయలేని గతియే. నన్నే చుటే పాపమో ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరా. ఏ పోతు విధించెనో విధి అదే అవశ్య ప్రాప్తమో, దానిని ఎవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం పేరికి కాదు, కింకరుడే
రాజగు రాజేన కరుడగు అది కాలాను కోలంబు నాథ కుర్రవరగతి ఎట్లునను తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములను కాపాడుట మన కర్తవ్యం. శాగల వాస్తవ్యులు నాగిరెడ్డి శాసయ్య గారు నన్ను అభినందిస్తూ ఒక 100 రూపాయలు పంపించారు. వారు నా విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని మరీ మరీ కోరుతున్నాను. ఆయన మొదలు పట్టుకొని కూర్చున్నారు. మా సోదరులు కావల రామకృష్ణ గారు నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు పంపించారు. వారు నా విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని మరీ మరీ కోరుతున్నాను. మా కమిటీ ప్రెసిడెంట్ గారు ఏబరెడ్డి విఘ్నేశ్వరరావు గారు నన్ను అభినందిస్తూ 200 రూపాయలు పంపించారు. వారు నా విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని మరీ మరీ కోరుతున్నాను. గుండాపత్రులు సూర్యనారాయణ గారు నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు పంపించారు. వారు నా విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని మరీ మరీ కోరుతున్నాను. దొంగ సుబ్బారావు గారు నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు పంపించారు. వారు నా విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని మరీ మరీ కోరుతున్నాను. దేవి నేను పోయింది ఎంతైనా నీరు దొరికినేమో పోయి వచ్చును అంత దానికి బ్రహ్మచారి శాపం భరించుండము. అట్లనే నాథ